హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను త్రివేణి. ఈరోజు అయితే మోస్ట్ రిక్వెస్టింగ్ వీడియో అయితే మేము ముందుకు వచ్చేసాను. ఎప్పటి నుంచి మన సబ్స్క్రైబర్స్లో చాలామంది అయితే రిక్వెస్ట్ చేస్తున్నారు ఈ సిస్టర్ హెయిర్ మీద హెయిర్ కోంబింగ్ కానీ విగ్ పికింగ్ వీడియో అలాంటి లేస్ పికింగ్ వీడియో అయితే చేయమన్నారు. వాళ్ళ కోసం అయితే ఈరోజు ఈ వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాను. కొంచెం లేట్గా అయితే అప్లోడ్ చేస్తున్నాను కానీ కాకపోతే కుదరలేదు. ఎప్పటి నుంచి అడుగుతున్నారు, డెఫినెట్గా నేను చేద్దామని అయితే అనుకున్నాను. ఫైనల్గా ఈరోజు అయితే ఆ సిస్టర్ హెయిర్ మీద అయితే నిక్ పికింగ్ వీడియోని అయితే మీకైతే చూపిస్తున్నాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి. అలానే నాకు చాలామంది కామెంట్స్ అయితే చేశారు, వీడియోస్ ఎందుకు చేయట్లేదు, ఎందుకు అప్లోడ్ చేయట్లేదు, మీరు రెగ్యులర్గా వీడియోస్ అయితే అప్లోడ్ చేయనని. థ్యాంక్ యూ సో మచ్. మీరు ఎంతగానో నాకు కామెంట్స్ చేస్తూ నా వీడియోస్ కోసం అయితే అడుగుతూనే ఉన్నారు. నేను రెగ్యులర్గా ఒకే వీడియోస్ అనేది అంటే నాకు కుదిరే పని కాదు. ఎందుకంటే పిల్లలను చూసుకొని ఇంట్లో వర్క్స్ చేసుకుంటూ ఎక్కువగా ఈ వీడియోస్ అనేవి అయితే మీరైతే ఎక్కువగా ఎవరి తల్లో అయితే పేల్ అయ్యి ఉంటాయో వాళ్ళ హెయిర్ మీద అయితే చేయమని అడుగుతారు కదా. మనకి వాళ్ళు అందుబాటులో ఉండకపోవడం, లేదంటే ఆ టైం సెట్ అవ్వకపోవడం, నేను చేయడానికి కూడా కుదిరేది కాదు. అందువల్ల అయితే నేను సరిగ్గా చేయడానికి అయితే అవ్వలేదు. మీరు చూసారు కదా, ఇక్కడ లేస్ కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి. అలానే కొంతమంది నేను వీడియోస్ చేయకపోయేసరికి అయితే కామెంట్స్ అయితే కూడా చేశారు ప్రెగ్నెంట్ అని. నాకు ఆల్రెడీ 2 బాబులండి. ఇంకా నేనైతే పర్సనల్ ఇష్యూస్ వల్ల అయితే నేను వీడియోస్ అయితే అప్లోడ్ చేయడం అయితే ఆపేశాను. అలానే రెగ్యులర్గా హెయిర్ వీడియోస్ కాకుండా స్టిచ్చింగ్ వీడియోస్ అవి ఏమైనా కూడా కామెంట్స్ చేస్తుంటే నేను రెగ్యులర్గా వీడియోస్ అయితే అప్లోడ్ చేసేదాన్ని. కాకపోతే ఇప్పుడు ఏంటంటే ఓన్లీ మీరు హెయిర్ వీడియోస్ అయితే ఎక్కువగా చూస్తున్నారు, మిగిలిన వీడియోస్ అయితే అసలు సరిగ్గా చూడట్లేదు. దానివల్ల నేను ఇవే వీడియోస్ రెగ్యులర్గా పోస్ట్ చేయాలంటే నాకు కుదరక నేనైతే చేయలేకపోతున్నాను. మీరు నిన్ను పెట్టే ప్రతి వీడియోకి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఏదైనా చేస్తుంది నేనే కదా. ఎందుకంటే నేను స్టిచ్చింగ్ చేస్తుంటాను, ఇంట్లో కుకింగ్ కానీ ఏదైనా కూడా నేను ఇంట్లో వర్క్స్ అనేవి నేను చేసుకుంటుంటాను. కాబట్టి అది మీకు ఇంట్రెస్ట్ అయితే నేను ప్రతి వీడియోని కూడా నేను అప్లోడ్ చేయడానికి అయితే నేను చూస్తాను. మీరు రెగ్యులర్గా హెయిర్ వీడియోస్ తప్పించి ఇంక నన్ను ఏం అడగట్లేదు. కానీ మీరు నా హెయిర్ వీడియోస్ని ఇష్టపడుతున్నారు కాబట్టి నాకు చాలా హ్యాపీ. నా వీడియోస్ని కూడా మీరు చూస్తున్నారు, నా వీడియోస్ని మిస్ అవుతున్నారు అన్నది నాకు చాలా హ్యాపీగా అనిపించింది. కాకపోతే నాకు కొంచెం కుదరక నేను వీడియోస్ని అయితే చాలా గ్యాప్ తీసేసుకున్నాను వీడియోస్ చేయడానికి. కానీ ఇప్పుడైతే నేను రెగ్యులర్గా వీడియోస్ని అయితే పోస్ట్ చేస్తూనే ఉంటాను. అలాగే నేను స్టిచ్చింగ్ వీడియోస్ కూడా నేను ప్రతిదీ పోస్ట్ చేస్తాను. ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఇలా హెయిర్ వీడియోస్కి ఎలా అయితే సపోర్ట్ చేస్తున్నారో నేను పెట్టే ప్రతి వీడియోస్కి చక్కగా రెస్పాండ్ అయ్యి చక్కగా కామెంట్స్ చేస్తుంటే మాత్రం నేను ప్రతి వీడియో మీరు అడిగే ప్రతి కామెంట్కి కూడా నేను వీడియోని అయితే డెఫినెట్గా పోస్ట్ చేస్తాను. కొంతమంది జాస్మిన్ ఫ్లవర్స్ అంటున్నారు, అలానే కలర్ డ్రెస్సెస్ చెప్తున్నారు, కానీ నా దగ్గర కొన్నిసార్లు అవైలబుల్ ఉండట్లేదు. దానివల్ల నేనైతే చేయలేకపోతున్నాను. అలానే ఇంకొకటి ఏంటంటే మనకి ప్రమోషన్ వీడియోస్ కానీ కొలాబరేషన్స్ కానీ కొంతమంది అయితే అడుగుతున్నారు. కానీ కొంతమంది ఫేక్గా చేయమని అడిగిన తర్వాత చేసిన తర్వాత ఇంక రెస్పాండ్ అయితే అవ్వట్లేదు. ఒకవేళ ఎవరికైనా సరే ఇలాంటి వీడియోస్ నిక్ పికింగ్ వీడియోస్ ఏవైనా సరే ప్రమోషన్ వీడియోస్ కానీ కొలాబరేషన్స్ కానీ ఏవైనా సరే మీరు కామెంట్ చేయాలనుకుంటే ఇన్స్టాగ్రామ్లోనైనా మీరు కామెంట్ చేయొచ్చు. ఎందుకంటే మన ఛానల్లోని మీరు సెర్చ్ చేసినట్లయితే అక్కడ ఇన్స్టాగ్రామ్ లింక్ కూడా ఉంటుంది. మీరు కామెంట్స్లో కామెంట్ చేయండి. అలానే ఇటువంటి వీడియోస్ కాకపోయినా స్టిచ్చింగ్ వీడియోస్ మీకు బిఫోర్ నా వీడియోస్ చూసినట్లయితే మీకు ఏ వీడియోస్ అయితే మీకు బాగా నచ్చి మీరు అదే నన్ను చేయమని అడుగుతున్నారో అవి ఒకవేళ మీరు ప్రమోషన్ వీడియోస్ కింద ఏమైనా చేయించుకోవాలనుకుంటే కూడా ప్లీజ్ కామెంట్స్లో కామెంట్ చేయండి. లేదు, మన సబ్స్క్రైబర్స్ చాలామంది అడిగితే వాళ్ళ సబ్స్క్రైబర్స్ అడిగిన దాని గురించి కూడా నేనైతే వీటిని అయితే అప్లోడ్ చేస్తూనే వస్తున్నాను కదా. కాబట్టి మీరైతే ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఇలానే నాకు ఎంకరేజ్ చేస్తూ మరిన్ని వీడియోస్ చేయడానికి కూడా నాకు మోటివేషన్గా ఉంటుంది. ఎందుకంటే మీరు లైక్స్ చేసి మంచిగా కామెంట్స్ చేసి మంచిగా వ్యూస్ వస్తే నాకు కూడా చేయడానికి ఇంట్రెస్ట్ అయితే వస్తుంది. కాబట్టి మీరు నాకు మంచిగా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. చూసారు కదా, మీరు ఎంతగానో రిక్వెస్ట్ చేస్తున్న వీడియోస్ని అయితే నేను అప్లోడ్ చేయడానికి అయితే డెఫినెట్గా నేను ట్రై చేస్తాను. 99% నేను 100% కూడా నేను వీడియోస్ అప్లోడ్ చేయడానికి అయితే ట్రై చేస్తున్నాను. కాకపోతే కొన్నిసార్లు అయితే అది చేయటం కొంచెం లేట్ అయిపోతుంది. కాబట్టి మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి. దీనికి ఎటువంటి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ని అయితే ఇవ్వట్లేదు. మీకు బిఫోర్ వీడియోస్లో అయితే నేను మెన్షన్ చేసినట్టుగా మీకు ఒరిజినల్ సౌండ్ పెట్టమంటున్నారు. కాకపోతే చుట్టూ ఉన్న సౌండ్స్ కానీ బ్యాక్గ్రౌండ్ యొక్క సౌండ్స్ అనేవి అయితే అంటే రోడ్ పాయింట్ వల్ల ఎక్కువగా అవుట్ సైడ్ సౌండ్స్ వచ్చేస్తున్నాయి. ప్లస్ ఇంకా పేలు చూసుకునేటప్పుడు నార్మల్గా చూసుకోవడం అనేది మనకు అలవాటు ఉండదు కదా. మనం ఏదో ఒకటి మాట్లాడుకుంటూ మనం వర్క్ అయితే చేస్తుంటాము ఇలా ఏదైనా చూసేటప్పుడు. అలాగా అవన్నీ కూడా ఉన్నాయి. కాబట్టి
ప్లీజ్ సజెస్ట్ అవ్వండి. లేదు అంటే నెక్స్ట్ టైం కొద్దిగా ఇబ్బందిగా అనిపిస్తుంది అంటే మాత్రం నేను బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఏదో ఒకటి అయితే యాడ్ చేస్తాను. ఏదైనా మీ యొక్క సజెషన్ బట్టి నేను చేస్తూనే ఉంటాను ఫ్రెండ్స్. కాబట్టి ఇలానే సపోర్ట్ చేయండి. చాలామంది అక్క నువ్వు హెయిర్ వీడియోస్ చేయండి, మీరు బాగా చేస్తున్నారు, లేదంటే హెయిర్ పికింగ్ వీడియో కానీ, హెయిర్ పికింగ్ వీడియో కానీ, లేదంటే హెయిర్ కోంబింగ్ ఆయిలింగ్ చేయమని నెక్స్ట్ వీడియోస్లో అయితే నేను హెయిర్ వీడియోస్ అయితే మ్యాక్సిమం అయితే నేను చేస్తూనే వస్తానండి. ఇలానే మంచిగా సపోర్ట్ చేయండి. మీ ఎంకరేజ్మెంట్, మీ సపోర్ట్ అనేది నాకు ఎప్పుడూ అవసరం. కాబట్టి మీరు చక్కగా నాకు సపోర్ట్ చేస్తుంటే మాత్రం నేను డెఫినెట్గా వీడియోస్ మంచి మంచి వీడియోస్ అయితే మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. ఇప్పుడైతే ఫుల్ వీడియోని అయితే వాచ్ చేసేయండి. ఎందుకంటే ఎక్కువ మీ వాయిస్ ఓవర్ వద్దు, మాకు వీడియో అయితే ఎక్కువగా పెట్టండి అని అయితే అడిగాను. అందుకే నేను ఎక్కువ వాయిస్ ఓవర్ కూడా నేను ఇవ్వట్లేదు. ఒరిజినల్ సౌండ్తో వీడియోని అయితే అప్లోడ్ చేస్తాను. కాబట్టి ఫుల్ వీడియోని అయితే వాచ్ చేస్తాను. ఇప్పుడైతే ఫుల్ వీడియోని అయితే క్లియర్గా అయితే చూసేయండి. ముతుడు చూడమ్మా అలా చేస్తున్నాడు నాకు. వచ్చి అమ్మ చూడమ్మా. వాడికి ఏమైనా పప్పు కొనేసి ఇచ్చి వేసేయాలనుకుంటాడు. తీసుకో కలద్దారు పోయినట్టే చేపట్టు 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 ఇక్కడ 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 నొక్కి ఇంకా ఎత్తనాడు అయ్యకుండా ఇక్కడే ఇక్కడే అలా నొక్కు అలా నొక్కు తీసి అక్కడి నుంచి ఆడుకో చేతి కొంటున్నాడు బూర పైకి. తేరమో సన్నానే అనుకో ఇంక పట్టుకున్నారు ఇంకా పాపల కోను. వేసేస్తాను హర్షు. ఇప్పుడు ఏదో కళ్ళద్దాలు ఉండబట్టి అనిపించాను 4 పేలైనా అసలే కనపడవు. నెగ్గు మీదకి చూడు హర్షు ఉండు హర్షు. రే ఉండు హర్షు. పండుగ ఇక్కడ కూర్చో పండుగ. రూపాయలు తెచ్చి తీయించుకోవాలి పేరు వాళ్ళకి డబ్బులు ఇచ్చి వెళ్ళి తెచ్చుకుంటాడు. కొట్టు తెలుసు తీసుకెళ్తాడు చిన్నోడు వాడిని. ఇలాగుండే ఇలాగుండే కొడుకులు పేరటం పిల్లలెట్టి
కళ్ళద్దాలు ఎట్టుకోపోతే కనిపించట్లేదు. ఇన్ని నీళ్ళు ఉన్నట్టు అసలు పేర్లు లేకుండా ఉండవు, కానీ కళ్ళద్దాలు లేకపోతే కనిపించట్లేదు. చూసి ఎన్ని నీళ్ళు ఉన్నాయో. ఇక్కడ ఎక్కడ చూపనండు పడుకుని దానికి అంత ఇసుకలు వేసుకోవద్దు. ఎందుకలా దాన్ని అలా చేసేస్తున్నా? ఏంటిది? ఏంటవ్వలేదు? పేలా ఇస్తానులే, నాన్న మళ్ళీ చెప్తుంటా. అమ్మ నాకు రాదు, నాకు రాదా తీడు, నువ్వే తీసుకో. నన్ను కొడుతున్నా నాన్న, నీకు రాకపోతే మూసేది. నన్ను పేరెత్తుంది, చేపట్టు చేపట్టు. చూపి, అత్తకు చూపించు, అత్తకు చూపించు. తీసావా? పేట మీద నొక్కనే రాదు, పెద్ద పేను. వేసి నొక్కు ఇక్కడ. అలా కాదు, ఒరే ఒరే సైకిల్ తొక్కు. కూర్చో, పెయిన్ పోయింది. నాన్న మళ్ళీ చెప్తాను. పడుకోపా, నువ్వు పడుకో. నీ పేరేం పేరు? నీ పేరు? నీ పేరు? నీ పేరు? హర్ష. చదువుతున్నావా? చదువుకుంటున్నావా హర్ష? హర్ష
చూడు చదువుతున్నావా, స్కూల్కి వెళ్తున్నావా? ఏం ఎందుకు వెళ్ళలేదు? ఎందుకు వెళ్ళలేదు? ఏ అమ్మ ఇది ముతుడు అది ముతుడు అబ్బాబ్బా చూడమ్మా అదే అలా చేస్తున్నాడా నాకు వచ్చి అమ్మ చూడమ్మా వచ్చి వాడికి ఏమైనా పప్పులు కొనేసి ఇచ్చి వేసేయాలనుకుంటాడు. తీసుకో. కలద్దారు ఇదిగో పేనంటే చేపట్టు చేపట్టు చేపట్టు. పేనరు బాబు. ఇక్కడ 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 ఇక్కడే నొక్కి నొక్కి ఇంకా ఎత్తనాడు అయ్యకన్నా. ఇక్కడే ఇక్కడే అలా నొక్కు అలా నొక్కు. తీసి అక్కడి నుంచి ఆడుకో చేతికి అంటుకోండి బూర పైకి. ఏదో తేరమో సన్నానే అనుకో ఇంక పట్టుకున్నారు ఇంకా పాపలకు. వేసేస్తాను హర్షు. ఇప్పుడు ఏదో కళ్ళతో ఉండబట్ట అనిపించాను 4 పేలైనా కసవే కనపడవు. పెద్ద పేరు పడిపోతాయి. పేరెత్తా నెగ్గు మీదకి. అమ్మమ్మ చూడడు హర్షు ఉండు హర్షు. రే ఉండు హర్షు. పండుగ ఇక్కడ కూర్చో పండుగ. రూపాయలు తెచ్చి తీయించేసుకోవాలి పేరు. పప్పులు కొను అమ్మ పప్పులు కొను. వాళ్ళకి డబ్బులు ఇచ్చి వెళ్ళి తెచ్చుకుంటాడు. కొట్టు తెలుసు తీసుకెళ్తాడు చిన్నోడు వాడిని. ఇలాగుండే ఇలాగుండే కొడుకులు పెరటం పిల్లలెట్టి. ఎవరు ఫోన్ రా బాబు? నువ్వు ఎప్పుడు కొనుక్కున్నారా? మట్టలా ఎప్పుడు యాపిల్ పెట్టాలా?
ఇలా పెట్టుకో బొమ్మలు ఇలా పెట్టుకో బొమ్మలు కొత్త స్కూల్ బస్ సోము రాము జాగ్రత్తగా బస్ ఎక్కండి. హాయ్ టీచర్, మెల్లగా రండి, ఈ బస్ మిమ్మల్ని కూడా తీసుకుని వెళ్తుంది. టీచర్ ఇక్కడ కూర్చోండి టీచర్. థ్యాంక్ యూ చిన్ను. పెద్దవాళ్ళకి సీట్ లేకపోతే మనం మన సీట్ ఇవ్వాలి కదా సోము? అవును, మనం సీట్ను పెద్దవాళ్ళకి ఇవ్వాలి. స్కూల్ బస్ మధు, అక్కడ చూడు కొత్త స్కూల్ బస్. అమ్మా, మర్చిపోయావు కదా మధు, ఈ టిఫిన్ లో ఉన్నది ఉంది. ఓయ్ పది 20 ఇవ్వడానికి అయిపోయింది. ఓ ప్రతి నెల 50 ఇస్తాను. ఎందుకు అలవాటు చేసుకుంటున్నావా? 50 ఇస్తాను. లేదు లేదు ఉండరా. సరేనా? Say goodbye to late night prayers and God delivers step-by-step explanations ahead of the curve beyond your study buddy. ఎవరు ఫోన్ రా బాబు? నువ్వు ఎప్పుడు కొనుక్కున్నారా? నేను బ్యూటీగా అనుకున్నా. చిలకమట్టలా మరేం పెట్టుకుంటావు? బొమ్మలెట్టు బొమ్మలే. బొమ్మలట్టలా ఏ4 యాపిల్ పెట్టాలా? ఉంది అది కదా. ఇలా పెట్టుకో.
ఓ బొమ్మ లేదు ఇలా పెట్టుకో బొమ్మ పెట్టుకో. నేనే కూల్ కూల్ స్కూల్ బస్. హాయ్ కొత్త స్కూల్ బస్ అమ్మా టాటా బై బై. అమ్మా ఈ కూల్ కూల్ స్కూల్ బస్ పిల్లల్ని స్కూల్లో డ్రాప్ చేస్తుంది. అమ్మ, వీళ్ళని ఎప్పుడు పాప. ఏడిపించదు. జాగ్రత్తగా బస్ ఎక్కండి. హాయ్ టీచర్, మెల్లగా రండి. ఈ బస్ మిమ్మల్ని కూడా తీసుకుని వెళ్తుంది. టీచర్ ఇక్కడ కూర్చోండి టీచర్. థ్యాంక్ యూ చిన్ను. పెద్దవాళ్ళకి సీట్ లేకపోతే మనం మన సీట్ ఇవ్వాలి కదా సోము? అవును, మనం సీట్లను పెద్దవాళ్ళకి ఇవ్వాలి. స్కూల్ బస్ స్కూల్ 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 బస్. మధు అక్కడ చూడు కొత్త స్కూల్ బస్. అమ్మా టిఫిన్ బాక్స్ పెట్టడం మర్చిపోయావు కదా. మధు ఈ టిఫిన్ లో ఉన్నదే నువ్వు తిను. ఇన్ఫోబెల్. ఓయ్ పది 20 ఇవ్వడానికి అయిపోయింది. ఓ ప్రతి నెల 50 ఇస్తాను. ఎందుకు అలవాటు చేసుకుంటున్నా? 50 ఇస్తాను కదా. నేనే కూల్ కూల్ స్కూల్ బస్. బస్ పిల్లల్ని స్కూల్లో డ్రాప్ చేస్తుంది. వీళ్ళని ఎప్పుడు ఏడిపించదు. టీచర్ మెల్లగా రండి. ఈ బస్ మిమ్మల్ని కూడా తీసుకుని వెళ్తుంది. ఎక్కడ ఇక్కడ కూర్చోండి టీచర్. లేదు లేదు ఉండరా మనం మన సీట్ ఇవ్వాలి కదా సోము? అవును, మనం సీట్లను పెద్దవాళ్ళకి ఇవ్వాలి. స్కూల్ బస్ స్కూల్ 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 బస్. మధు అక్కడ చూడు కొత్త స్కూల్ బస్. అమ్మా టిఫిన్ బాక్స్ పెట్టడం మర్చిపోయావు కదా. మధు ఈ టిఫిన్ లో ఉన్నదే నువ్వు తిను సరేనా? ఎవరో లడ్డు చేస్తున్నారు. Endless homework struggles keeping you up to date. Introducing God, your AI study companion. Say goodbye to late night prayer sessions. And God delivers step-by-step explanations. Get ahead of the curve with God, your study buddy. Bapak